సోషల్ మీడియాలో సైకోలు రెచ్చిపోతున్నారు. సెలబ్రిటీస్ వ్యక్తిత్వాన్ని హరించేలా దిగజారిపోతున్నారు. బూతులతో దాడి చేస్తున్నారు. ప్రముఖ నటి లావణ్య త్రిపాఠిపై సోషల్ సైకోలు విచ్చలవిడిగా వ్యాఖ్యలు చేస్తున్నారు. లావణ్య త్రిపాఠి ఈ జుగుప్సాకర దాడిపై పోలీసులకు కంప్లైంట్ కూడా ఇచ్చారు. దానికి సంబంధించిన అప్డేట్స్ మనం చూద్దాం. నటి లావణ్య త్రిపాఠికి సోషల్ మీడియాలో వేధింపులు పెరిగిపోతున్నాయి. పర్పుల్ క్రేయాన్ అనే ఇన్స్టా అకౌంట్ ద్వారా వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారు. అసభ్యకరమైన కమెంట్స్ చేస్తున్నారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు నటి లావణ్య త్రిపాఠి ఫిర్యాదు చేశారు. ఐటీ యాక్ట్ సెక్షన్ 67, BNS 78, 79 కింద కేసు కూడా నమోదు చేయడం జరిగింది. మహిళా దినోత్సవానికి ముందు రోజే ఈ బూతుల దాడి, వ్యక్తిత్వ హననం జరిగింది. వేధింపులపై CCS పోలీసులకు లావణ్య కీలకమైన ఆధారాలు సమర్పించారు. తనిచ్చిన కంప్లైంట్ తో పాటుగా 11 స్క్రీన్ షాట్స్ ని కూడా జతపరిచారు లావణ్య త్రిపాఠి. మహిళా దినోత్సవానికి ముందు రోజు ఈ కంప్లైంట్ ఇచ్చారు లావణ్య. మార్చి 5ని కమెంట్స్ సెక్షన్ నుంచి ఆధారాలు సేకరించారు త్రిపాఠి. అసభ్య కమెంట్స్ ఉన్న ఇన్స్టా పేజ్ ని బ్యాన్ చేయాలని విజ్ఞప్తి చేశారు. లావణ్య త్రిపాఠి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టారు సైబర్ క్రైమ్ పోలీసులు. సంబంధిత ఇన్స్టా ఖాతా నిర్వాహకుడిని ప్రస్తుతం గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు. లావణ్య త్రిపాఠి చేసిన ఫిర్యాదులో ఏం మెన్షన్ చేశారనేది ఒకసారి మనం చూద్దాం. ఇన్స్టాలో వేధింపులు, ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు, నిత్యం అసభ్యకర వ్యాఖ్యలు, పోస్టులపై కమెంట్ సెక్షన్ లో దూషణలు, ఉద్దేశపూర్వకంగానే అసభ్య వ్యాఖ్యలు, మార్చి 5న అసభ్యకర పదాలతో కమెంట్స్, లైంగిక పరమైన అనుచిత వ్యాఖ్యలు, 15 వారాల కిందట బూతులతో దాడి, వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా రిలేషన్షిప్స్ పై కూడా వ్యాఖ్యలు, డబ్బుల కోసమే పెళ్లి అంటూ అనుచిత వ్యాఖ్యలు, లావణ్య కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లుగా లావణ్య పోలీసులకు, సైబర్ క్రైమ్ పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్ లో ఇవన్నీ కూడా రాసుకొచ్చారు. మా ప్రతినిధి విజయ్ అండ్ జ్యోతి ఇద్దరు కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. విజయ్, అసలు 15 వారాల కిందట బూతులతో దాడి చేసినట్లుగా ఆ ఇచ్చిన కంప్లైంట్ లో మెన్షన్ చేశారు కదా, అంటే ఎంత కాలంగా ఆమె ఈ రకమైన పరిస్థితిని ఎదుర్కొంటూ ఉన్నారు? గడిచిన 2.5 నెలలుగా దాదాపుగా న్యూ ఇయర్ సందర్భంగా ఆమె పైన ఈ వ్యక్తిత్వ దహన దాడి అయితే స్టార్ట్ అయిందో దాదాపుగా కొన్ని వారాలుగా కూడా ఆమె పైన ఈ మొత్తం ఓవరాల్గా కూడా ఆమె పైన ఈ ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, ఆమెకు సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఈ వ్యవహారం జరుగుతుంది. అయితే ఆమె పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత చాలా విషయాలను మెన్షన్ చేసింది. ఇది పోలీసులు నమోదు చేసినటువంటి FIR కాపీ. దీంట్లో క్లియర్గా 67 ఐటీ యాక్ట్తో పాటుగా BNS 78, 79 కింద కేసు నమోదు చేశారు. లావణ్య త్రిపాఠి కొణిదెల ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు దీంట్లో దాదాపుగా చాలా అంశాలు ఆమె మెన్షన్ చేసింది. కనీసం మనం చూపెట్టడానికి వీల్లేని విధంగా బూతులు ఏ స్థాయిలో ఉన్నాయో ఒకసారిగా చూస్తే ఆమె రాసినటువంటి కంప్లైంట్ కాపీలో చాలా అంశాలను మెన్షన్ చేశారు. అయితే 9 వారాల క్రితం, ఎగ్జాక్ట్లీ 9 వారాల క్రితం ఈ యొక్క దాడి స్టార్ట్ అయింది. ఇక్కడ చూడొచ్చు, డేట్ 9 వీక్స్ ఎగో ఈ కంటెంట్ అంతా కూడా పెయిడ్ పోస్టర్ ద్వారా జరిగిందనే విషయాన్ని మెన్షన్ చేసింది. అయితే దీంట్లో ఆమె చాలా అంశాలని మెన్షన్ చేశారు. ఈ పర్పుల్ సంబంధించి ఏదైతే పర్పుల్ క్రేయాన్ 00 అనే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉందో దీని నుంచే వాళ్ళ ఫ్యామిలీ పైన పెద్ద ఎత్తున దాడి జరిగినట్టుగా ఆమె మెన్షన్ చేసింది. లావణ్య ఇచ్చినటువంటి కంప్లైంట్ చూడొచ్చు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి ఇచ్చిన కంప్లైంట్లో క్రిమినల్ కంప్లైంట్ అగెయిన్స్ట్ ది ఆన్లైన్ హెరాస్మెంట్ అండ్ డిఫమేషన్ అండ్ సైబర్ బుల్లింగ్. సో ఈ అంశాన్ని చాలా క్లియర్గా మెన్షన్ చేసింది. మనం చూడొచ్చు, క్రిమినల్ కంప్లైంట్ అగెయిన్స్ట్ ఆన్లైన్ హెరాస్మెంట్, డిఫమేషన్ అండ్ సైబర్ బుల్లింగ్. అయితే దీంట్లో చెప్పుకోలేని విధంగా, కనీసం మనం ఈ FIR కాపీని కూడా చూపెట్టలేని విధంగా బూతులు ఉన్నాయి. ఆమె చేసినటువంటి, లావణ్య చేసినటువంటి ఫిర్యాదులు చాలా స్పష్టంగా ఉన్నాయి. దాదాపు 8 అంశాలపైన అసభ్యమైనటువంటి కామెంట్స్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో వేధింపులు కావచ్చు, నిత్యం కుటుంబ సభ్యుల గురించి, ఆమె పెళ్లి గురించి చేసినటువంటి కామెంట్స్ కావచ్చు. దాంతోపాటు ఈ కామెంట్ సెక్షన్లో చాలామంది ఆమె వివాహం కేవలం డబ్బుల కోసమే చేసుకుందన్న వ్యవహారానికి సంబంధించి కావచ్చు. దాదాపు ఇది కాకుండా కొంత లైంగికపరమైనటువంటి వేరే వాళ్ళతో రిలేషన్స్ని ముడిగడుతూ చేసిన కామెంట్స్ కావచ్చు. వీటన్నింటిపైన కూడా డబ్బుల కోసమే పెళ్లి అంటూ చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, లావణ్య కుటుంబ సభ్యులపైన కూడా చేసినటువంటి వ్యాఖ్యలు, వీటన్నిటిపైన చర్యలు తీసుకోవాలన్నది. పోలీసులు ప్రస్తుతం ఏ సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు? అలాగే లావణ్య నేరుగా కోర్టును ఆశ్రయించారా లేక పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారా?
ఆమె పోలీసులకే డైరెక్ట్గా కంప్లైంట్ ఇచ్చారు. ఒకసారి ఎఫ్ఐఆర్లో చూడొచ్చు. ఆమె మొత్తం 5 అంశాలని మెన్షన్ చేశారు. ఇక్కడ ఫస్ట్ ఇన్స్టాన్స్ కామెంట్ ఆన్ పోస్ట్ ట్యాగ్డ్ వరుణ్ కొండెల. సో ఆమె భర్త వరుణ్ని ట్యాగ్ చేస్తూ కొంతమంది ఏవైతే ఈ కామెంట్ చేశారో వాటిపైన చర్యలు తీసుకోవాలి. సెకండ్ ఇన్స్టాన్స్ ఎక్స్టెండెడ్ హెరాస్మెంట్ థ్రెడ్. సో ఆ కామెంట్స్ కింద మరిన్న బూతులు చేయడం. తర్వాత థర్డ్ ఇన్స్టాన్స్ హెరాస్మెంట్ ఆఫ్ మల్టిపుల్ పోస్ట్. సో ఆమె పైన చేసినటువంటి కొన్ని కామెంట్స్ రిపీటెడ్గా దాన్ని రీపోస్ట్ చేయడం కావచ్చు, లేదంటే కింద కామెంట్ చేయడం కావచ్చు. తర్వాత ఎక్స్టెండెడ్ డిఫమేషనరీ పోస్ట్. సో కొంతమంది ఆమె పెళ్లి కోసం డబ్బుల కోసమే పెళ్లి చేసుకుందన్న కామెంట్స్. తర్వాత పెయిడ్ పోస్ట్ అలిగేషన్స్. 9 వారాల నుంచి కూడా ఈ పెయిడ్ పోస్ట్ అలిగేషన్ జరుగుతున్నాయన్నది ఆమె చేసినటువంటి కంప్లైంట్లో ఉంది. పోలీసులు అయితే 67 ఐటీ యాక్ట్ కింద కేసు అయితే నమోదు చేశారు. దానికి సంబంధించిన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఐడెంటిఫై చేశారు. ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు, ఈ స్థాయిలో దాదాపు 9 వారాల పాటు, దాదాపుగా ఇన్ని వారాల నుంచి ఎందుకు టార్గెట్ చేయాల్సి వచ్చింది? కేవలం లావణ్య త్రిపాఠికి సంబంధించినటువంటి భర్త వరుణ్ కొండెల అకౌంట్ కింద కూడా కామెంట్ చేయడం, ఇదంతా కూడా పెయిడ్ ప్రమోషన్ ద్వారా కొంతమంది చేశారని ఆమె సస్పెక్ట్ చేస్తున్న నేపథ్యంలో ఇది ఎవరు చేశారన్న దానిపైన పోలీసులు అయితే ప్రస్తుతానికైతే పర్పుల్ క్రేయాన్ అనే ఒక ఇన్స్టా అకౌంట్ అయితే గుర్తించారు. దాంతోపాటుగా ఎఫ్ఐఆర్లో మాత్రం కొంత అన్నోన్ పర్సన్స్ పైన కేసు రిజిస్టర్ చేశారు. ఈ కేసు పైన పోలీసులు ఇంటరాగేషన్ కొనసాగుతుంది. కానీ ఆమె పైన చేసిన కామెంట్స్ మాత్రం అత్యంత దారుణంగా ఉన్నాయి. కనీసం ఈ పేపర్లో ఎఫ్ఐఆర్ కాపీలో ఉన్న అంశాలు కూడా చూపెట్టలేని విధంగా వ్యక్తిగతంగా దాడి చేశారు, కుటుంబ సభ్యులను తిట్టారు, ఆమె వివాహ సంబంధం పైన కూడా అనేక కామెంట్ చేశారు. దాంతోపాటుగా ఇల్లీగల్గా కొంత రిలేషన్స్ కూడా అంటగట్టే ప్రయత్నం చేశారు. కాబట్టి వీళ్ళపైన చర్యలు తీసుకోవాలన్నది లావణ్య త్రిపాఠి చేసినటువంటి కంప్లైంట్. లావణ్య త్రిపాఠి వరుణ్ కొండెల భారీగా ఉన్నారు. ఆమె చేసిన కంప్లైంట్ పైన పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఏ అకౌంట్ నుంచి అయితే, ఏ కామెంట్ బాక్స్ నుంచి అయితే ఎక్కువగా ఈ కామెంట్స్ వచ్చాయి, ఎవరైతే ఈ సైబర్ బుల్లింగ్ ద్వారా ఎవరైతే ఈమెను హరాస్ చేశారో వాళ్ళందరూ కూడా ఐడెంటిఫై చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఈ పర్పుల్ క్రేయాన్ అనేటువంటి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే ఐడెంటిఫై అయింది. దాని ద్వారా కొంత బ్లాక్ చేసే ప్రయత్నం చేశారు. కానీ దీని ఇన్స్టా హ్యాండిల్ ఎవరు, ఎక్కడి నుంచి నడుస్తుంది, ఈ పెయిడ్ ప్రమోషన్ చేసి ఈ బూతులు తిట్టించింది ఎవరన్న దానిపైన పూర్తి స్థాయిలో పోలీసుల ఇంట్రాగేషన్ అయితే కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ విజయ్. మా ప్రతినిధి జ్యోతి దగ్గరికి వెళదాం. జ్యోతి, పర్పుల్ క్రేయాన్ ఇన్స్టా అకౌంట్ ని నిర్వహిస్తుంది ఎవరు అన్న దానికి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుందా? నిందితులు ఎవరు అనేది గుర్తించారా పోలీసులు? ప్రతిభ, ప్రస్తుతానికి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఆ ఇన్స్టా అకౌంట్కి సంబంధించినటువంటి హ్యాండిల్ ఎవరు అనే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు అసలు ఆ నిందితులు ఎవరు అనే దానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ లేదు. కానీ ప్రస్తుతానికి మాత్రం ఆ నిందితులు ఎవరు అనే దానికి సంబంధించి ఐడెంటిఫై చేసేటటువంటి పనిలో సైబర్ క్రైమ్ పోలీసులు ఉన్నారు. అయితే గతంలో కూడా మనం చూసాము, ఎవరైతే ఈ సెలబ్రిటీస్కి సంబంధించినటువంటి వాళ్ళు సోషల్ మీడియాలో వేధింపులకు గురైన తర్వాత సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ఇప్పుడు తాజాగా నటి లావణ్య త్రిపాఠి గత 2 నెలల నుంచి కూడా ఈ యొక్క వేధింపుల పట్ల అనేక రకాలుగా కూడా ఆధారాలు సేకరించారు. ఆ ఆధారాలను ప్రస్తుతం ఒకవైపు సైబర్ క్రైమ్ పోలీసులంతా కూడా ఇచ్చినటువంటి ఆధారాలను బేస్ చేసుకొని ఆ నిందితులు ఎవరు, ఆ ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి సంబంధించినటువంటి హ్యాండిల్ ఎవరు చేస్తున్నారనే దానికి సంబంధించి కూడా ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది. ప్రధానంగా కొన్ని అంశాలను ఆమె ప్రత్యేకంగా దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ దాంట్లో ఎవరైతే ఇప్పుడు పోలీసులు చేసినటువంటి ఎఫ్ఐఆర్ కాపీలో కూడా అనేక అంశాలకు సంబంధించి కూడా పేర్కొనడం జరిగింది. ఎందుకంటే విమెన్స్ డే కంటే ముందుగానే అక్కడ ఎవరైతే వరుణ్కి సంబంధించినటువంటి పోస్టులు కావచ్చు, లావణ్య త్రిపాఠికి సంబంధించినటువంటి పోస్టుల కింద కమెంట్స్లలో వ్యక్తిగతంగా మాట్లాడడము, కుటుంబాలకు సంబంధించినటువంటి విషయాలను ప్రస్తావిస్తూ అనేక రకమైన కమెంట్స్ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా అసభ్యంగా ఆ పదాలను వాడుతూ ఉన్నారు. అంతటితోనే కాదు, ఏకంగా పెళ్లి విషయాలను ప్రస్తావిస్తూ, అంతేకాకుండా వేరే వాళ్ళతో అంటే రిలేషన్ ఉంది అంటూ కూడా మాట్లాడడము, ఇవన్నిటినీ కూడా ఆమె స్క్రీన్ షాట్లు తీసి మొత్తంగా 15 స్క్రీన్ షాట్లన్నింటినీ కూడా ఒకవైపు ఆధారాలన్నింటినీ సైబర్ క్రైమ్ పోలీసులకి ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అసలు ఆ అకౌంట్ ఎవరిది అనే దానికి సంబంధించి కూడా పోలీసులు పూర్తి స్థాయిలో కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. ఆ నిందితులు ఎవరైనా సరే పట్టుకుంటామంటూ కూడా ఒకవైపు సైబర్ క్రైమ్ పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రతిభ. రైట్, థ్యాంక్ యూ జ్యోతి. ప్రస్తుతం పోలీసులు అయితే కంప్లైంట్ పై విచారణ చేస్తూ ఉన్నారు. ఈ పర్పుల్ సంస్థ ఎవరిదో అనేది ఆరా తీస్తున్నారు. కానీ నిర్వాహకులు ఎవరు అన్న విషయం ఇప్పటివరకు ఇంకా బయటకు రాలేదు. పర్పుల్ క్రేయాన్ అనే ఇన్స్టా అకౌంట్ ద్వారా వ్యక్తిగత దూషణలు, అసభ్యకర కామెంట్స్ చేస్తూ గత కొన్ని వారాలుగా లావణ్య త్రిపాఠిని సోషల్ మీడియాలో వేధింపులకు గురిచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు
ఐటీ యాక్ట్ సెక్షన్ 67, బిఎన్ఎస్ 78, 79 సెక్షన్స్ కింద కేసు కూడా నమోదు చేసుకోవడం జరిగింది. అయితే ఆమె ఇచ్చిన కంప్లైంట్ లో ప్రధానమైన అంశాలు ఏవైతే ఉన్నాయి అంటే తన ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యాఖ్యానిస్తున్నారని, నిత్యం ఏదో ఒక అసభ్యకర కమెంట్స్ పెడుతూనే ఉన్నారని, పోస్టులపై కమెంట్స్ సెక్షన్ లో దూషిస్తున్నారని, ఉద్దేశపూర్వకంగానే తనను టార్గెట్ చేసి ఇలాంటి కమెంట్స్ రాస్తున్నారని, మార్చి 5న అసభ్యకర పదాలతో ఏవైతే కమెంట్స్ చేశారో అవన్నీ కూడా ఆమె స్క్రీన్ షాట్స్ తీసి తన కంప్లైంట్ లో పొందుపరచడం, జత చేయడం జరిగింది. అలాగే లైంగిక పరమైన అనుచిత వ్యాఖ్యలు చేయడం, తన వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా రిలేషన్షిప్స్ కి సంబంధించి ప్రస్తావించడం, డబ్బుల కోసమే తను వరుణ్ణి పెళ్లి చేసుకుంది అంటూ వ్యాఖ్యానించడం, ఇవన్నీ కూడా లావణ్య కుటుంబ సభ్యులపై కూడా అసభ్య పదజాలం ఉపయోగించి మాట్లాడడం, ఇవన్నీ కూడా ఆ కంప్లైంట్ లో ఆమె మెన్షన్ చేశారు. ప్రస్తుతం ఈ పర్పుల్ క్రేయాన్ ఇన్స్టా అకౌంట్ ఎవరు నిర్వహిస్తున్నారు అన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మహిళా దినోత్సవానికి ముందు రోజు ఈ బూతుల దాడి అనేది మరింత పెంచేశారు అని చెప్తున్నారు లావణ్య త్రిపాఠి. కొన్ని వారాలుగా తను ఈ సోషల్ మీడియాలో వేధింపులకు గురవుతున్నానని, అయితే ప్రాపర్గా కంప్లైంట్ ఇవ్వడానికి వాటన్నింటినీ కూడా ఆధారాలు జతపరిచి తను ఇచ్చిన కంప్లైంట్ లో ఆ స్క్రీన్ షాట్స్ అన్నింటినీ కూడా పెట్టి తను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు ప్రస్తుతం ఈ ఇన్స్టా అకౌంట్ ఎవరైతే రన్ చేస్తున్నారో ఆ నిర్వాహకుల కోసం వెతుకులాట ప్రారంభించారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి వివరాలైతే బయటకు రాలేదు. వేధింపులపై సిసిఎస్ పోలీసులకు లావణ్య కీలక ఆధారాలు కూడా సమర్పించడం జరిగింది. మొత్తం 11 స్క్రీన్ షాట్స్ ని ఆమె జతపరిచారు. మహిళా దినోత్సవానికి ముందు రోజు ఫిర్యాదు చేశారు లావణ్య. మార్చి 5నే కమెంట్ సెక్షన్స్ నుంచి ఆధారాలు సేకరించి పెట్టుకున్నారు త్రిపాఠి. అసభ్య కమెంట్స్ ఉన్న ఇన్స్టా పేజ్ ని బ్యాన్ చేయాలి అనేది ఆమె చేస్తున్న డిమాండ్. లావణ్య త్రిపాఠి కంప్లైంట్ మేరకు దర్యాప్తు చేపట్టారు సైబర్ క్రైమ్ పోలీస్. సోషల్ మీడియాలో సైకోలు రెచ్చిపోతున్నారు. సెలబ్రిటీస్ వ్యక్తిత్వాన్ని హరించేలా దిగజారి వ్యాఖ్యలు చేస్తున్నారు. బూతులతో దాడి చేస్తున్నారు. ప్రముఖ నటి లావణ్య త్రిపాఠిపై సోషల్ సైకోలు విచ్చలవిడిగా వ్యాఖ్యలు చేశారు. లావణ్య త్రిపాఠి ఈ జుగుప్సాకర దాడిపై పోలీసులకు కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం పర్పుల్ క్రేయాన్ అనే ఇన్స్టా అకౌంట్ ద్వారా తనపై తరచూ కొన్ని వారాల నుంచి దాడి జరుగుతోంది అంటూ ఆమె వాపోయారు. తనిచ్చిన కంప్లైంట్ లో పూర్తి వివరాలు సమర్పిస్తూ 11 పేజీల స్క్రీన్ షాట్స్ కూడా ఆమె అందించడం జరిగింది. ప్రస్తుతం దీనిపై దర్యాప్తు చేస్తున్నారు సైబర్ క్రైమ్ పోలీస్.